మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. బోరుగడ్డ అనిల్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఉన్న కీలకమైనటువంటి నేతల మీద వివాదాస్పద వ్యాఖ్యలు, వాళ్ళ కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించినటువంటి వ్యక్తిగా బోరుగడ్డ అనిల్ గురించి అందరికీ కూడా తెలుసు. రీసెంట్గా ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక జైల్లో ఉన్నారు. జైలు నుంచి రిలీజ్ అయ్యాక క్షమాపణలు కూడా చెప్పారు ఆ పార్టీ నాయకులకు. ప్రస్తుతం ఆయన వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ నాయకులు ఆయన్ను అడ్డుకోవడంతో ఆ పార్టీ కార్యాలయం ముందే ఆయన నిరసనకు దిగారు. సో కావాలని ఆ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను, నా రాజకీయ భవిష్యత్తును అడ్డుకుంటున్నారంటూ ఆయన నిరసన గళాన్ని విప్పారు. అసలు ఎందుకు నిరసన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మనతో పాటు లైవ్ కాల్లో, సుమన్ టీవీ లైవ్ కాల్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అనిల్ గారు నమస్తే అండి. అనిల్ గారు, ఎందుకు మీరంత ఆవేదన? నేరుగా వైసీపీకి సంబంధించిన కార్యాలయం ముందే ధర్నాకు దిగడం, సో నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేయడం, జగన్మోహన్ రెడ్డిని కూడా మీరు విమర్శించే స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదండి. అది ఫస్ట్ మీకు చెప్పాల్సిన అంటే ధర్నా కాదు, నిరసన కాదు. యాక్చువల్గా నేను నా వైఫ్ మాట్లాడటానికి వెళ్ళామండి. అంటే మాట్లాడటానికి కుటుంబ సమేతంగా వస్తున్నామని చెప్పి మీడియాకి చెప్పినాం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పార్టీ ఆఫీస్ కి నువ్వు ఇంకా రావద్దు అని చెప్పేశాడు నన్ను. చెప్పారా మాట? ఏమో ఆయనకే తెలియాలా. ఆయనకి 2023 నుంచి నా మీద గ్రడ్జ్ ఉందండి. ఎందుకు గ్రడ్జ్, ఎందుకు ఉంది, ఏంటి అనేది తెలియదు. ఆయనకి కావాల్సిన వాళ్ళు గుంటూరులో 4 లీడర్స్ 5 లీడర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది అవుతుందనో. ఎందుకంటే 23లో నా ప్రైవేట్ గవర్నమెంట్స్ మీద ఎంక్వైరీ చేయించి ఆ ప్రైవేట్ గవర్నమెంట్స్ ఇప్పుడు వైసీపీ సపోర్టర్ గా ఉన్నప్పుడు, నా ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు ఇబ్బందులు కలగకూడదే. నేను చాలా రైట్ రాయల్ గా గన్మెన్స్ ని, మిలిటరీ రిటైర్డ్ గన్మెన్స్ 4 పెట్టుకుంటే ఆ 4 ఆ గన్మెన్స్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి వాళ్ళ గన్లు సీజ్ చేయించాడు అప్పిరెడ్డి. అట్లా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నా జీవితాన్ని నాశనం చేయడానికి ట్రై చేశాడు, చేస్తూనే ఉంటాడు. ఇంకా ఖచ్చితంగా అతను 100 తాసుపాముల కంటే చాలా డేంజరస్ పర్సనాలిటీ సజ్జల రామకృష్ణారెడ్డి. మాట బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. తాసుపాము పగబడుతుంది, ఒకనొక సందర్భంలో గట్టిగా పగబడుతుంది, అది పగ తీర్చుకుంటుంది. 100 తాసుపాములు పగతో సమానం సజ్జల రామకృష్ణారెడ్డి. అది బోరుగడ్డ అనిల్ కుమార్ పగబట్టాల్సినంత అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది? పార్టీలో నాయకుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయనే నెంబర్ 2, ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుడుగా ఉన్నాడు. ఎవడికి సార్ నెంబర్ 2? ఎవడికి నెంబర్ 2? ఆయన ఎమ్మెల్యేనా, ఎంపీనా? ఎవడికి నెంబర్ 2 ఆయన? పార్టీ ఆఫీస్ పనులన్నీ చక్కబెట్టే ఒక జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసే ఒక పని మనిషి అతను. నేను మళ్ళీ అంటున్నా, పార్టీ ఆఫీస్ ని చక్కబెట్టి పార్టీ ఆఫీస్ ని ఒక గాడిలో పెట్టే ఒక పని మనిషి. జగన్మోహన్ రెడ్డి గారి కింద పని చేసే చాలా మంది కార్యకర్తల్లో ఆయన కూడా ఒక పని మనిషి, నేను ఒక పని మనిషిని. అంతే. పార్టీ ఇప్పుడు అందరినీ సమన్యాయం చేసి చూడు నువ్వు. అంతేగాని నువ్వు నాకొక న్యాయము, నీ పక్కనున్న కారుమూరి వెంకటరెడ్డికి ఒక న్యాయము, అప్పిరెడ్డికి ఒక న్యాయము, చల్లా మధుసూదన్ రెడ్డికి ఒక న్యాయము, అంతా నీ వాళ్ళనే పక్కన పెట్టేసుకుంటే మేమేమైపోయేవాళ్ళ? నువ్వు పక్కన పెట్టావు సరే, నువ్వు మంచి చేయకపోయినా పర్లా, నా రాజకీయ భవిష్యత్తును సర్వనాశనం చేయడానికి కంకణం పూడుకున్నావు కదా. నేనే నిన్ను ఎందుకంటారు? మీ మీద అంత గ్రెడ్జ్ ఎందుకంటారు? ఎందుకంటే ఎదిగే నాయకులు ఉండకూడదు. ఒకవేళ ఎదిగే నాయకులు ఉన్నా గానీ అప్పిరెడ్డి చెప్పు చేతుల్లోనో, లేకపోతే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చెప్పు చేతుల్లోనో ఉండాలా. నేను ఒక చిటికేస్తే దళిత సంఘాలన్నీ వస్తే పోగలను, కానీ అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగే విషయం. నేను ఎప్పుడు చేయను ఆ పని. కానీ ఇవాళ నా మీద కూర్చున్నా కానీ, అవునండి, ఫుట్పాత్ మీద కూర్చోబెట్టారు నన్ను. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసి సుప్రీంకోర్టులో నాకు కొన్ని పేజీలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా నాకు కొన్ని పేజీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను సుప్రీంకోర్టులో ఒక సిజేఐ మీద పిటిషన్ వేస్తే దానివల్ల నా మీద 22 కేసులు పడ్డాయి. ఆర్గనైజ్డ్గా నా మీద ఒక క్రైమ్ హిస్టరీని రుద్దే ప్రయత్నం చేశారు ఆయన, మాజీ సిజేఐ. 22 కేసులు పెట్టి తిప్పించోట తిప్పకుండా తిప్పి కొట్టించి ఇవాళ బెయిల్ వస్తే రేపొద్దునే పీటీ వారెంట్. స్టేట్ మొత్తం 16,000 కిలోమీటర్లు తిప్పారు. 9 నెలలు జైల్లో ఉన్నాను. ఎందుకున్నాను? ఎవరి కోసం ఉన్నానండి? నేను ఈరోజు ఇవన్నీ మాట్లాడాలి, ప్రజలకు తెలియాలి. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి చేతిలో నేను బానిసన అవ్వాలని ఆయన కోరుకున్నాను. నేను కాదండి, చేతులు కట్టుకొని నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశాను, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాను. కానీ ఒకటి దాటిని కాళరాసి
నన్ను బానిసను చేసుకునే ప్రయత్నం సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడు. నేను దొరకలా. జగన్మోహన్ రెడ్డి గారు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాతో మాట్లాడిన మాటలు, నువ్వు నాకు బిడ్డలాంటోడివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద సెట్, నువ్వు లైన్ మార్చు, బూతులు మాట్లాడొద్దు, సాఫిస్టికేటెడ్గా మాట్లాడు, నీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది, నువ్వు మాట్లాడు అనిల్, నువ్వు జాగ్రత్తగా చూడమ్మా అని చెప్పాడు. వెంటనే మళ్ళీ ఒక నెల మాట్లాడారంటే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడు మాట్లాడారు అనిల్ గారు? నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తామంటే నేను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదండి. ఓకే, మీరు అనేది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కలిశారు మీరు ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్. ఎస్, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు 3 సార్లు కలిశాను. 2 సార్లు కడపలో కలిశాను, ఒకసారి సిద్ధం సభలో కలిశాను. గుంటూరులో ఉన్న రాజకీయ నాయకుల కోసమో లేకపోతే అతని క్వార్టరీలో ఉన్న రాజకీయ నాయకుల కోసమో నేను పార్టీలో జాయిన్ అయితే వాళ్ళ ఉనికి ఎక్కడ కోల్పోతారనని వాళ్ళు 2023 నుంచి నన్ను భయంకరంగా, ఎందుకంటే సార్ నేను ఆఫీస్ తగలబెట్టిన జగన్మోహన్ భారతమ్మ రెడ్డి గారి గారిని గురించి కలిసిన తరువాత ఆయన ఏం మాట్లాడారనే ప్రస్తావన తీసుకొస్తున్నారు. అది ఒకసారి మళ్ళీ పూర్తి చేస్తారా? మళ్ళీ ఒకసారి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చావండి జగన్మోహన్ రెడ్డి గారితో ఏం మాట విష్ చేశాను, అన్నా అని చెప్పాను, మాట్లాడారు అన్న. అన్న నాకు అంటే ఏం చెప్తారండి, ఒక నాయకుడు భరోసా ఇస్తాడు, ఒక అభయం, నేనున్నానమ్మా నేను చూసుకుంటానులేని, చాలు, అదే మాట చెప్పారు ఆయన. నేను గొప్ప నాయకుడిగా భావిస్తానండి, ఎందుకంటే నా దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయాల. ఆల్రెడీ నేను కేంద్ర రాజకీయాల్లో ఉన్నా, కేంద్ర మంత్రి చేతిలో ఉన్న 10 సంవత్సరాల నుంచి ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నా, ఇప్పుడు కూడా ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నా. ఆ అసోసియేషన్కి ప్రెసిడెంట్ మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్ గారు, సుఖ్దేవ్ థొరాట్ ప్రొఫెసర్స్. ఇప్పుడు దాంట్లో మెంబర్ అవటం, దాంట్లో పొజిషన్ రావడం ఆషమాషి కాదు. అట్లా పొజిషన్స్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి నేను గారు మీరు మాట్లాడేటువంటి ఏదైతే భాష ఉందో ఆ భాషను మార్చుకొని సో మీరు మాట్లాడాలి అని చెప్పారంటున్నారు కదా. సార్ నేను ఒకటి చెప్తానండి, ఆ భాష నేను ఆ రోజు ఎందుకు మాట్లాడాకని చెప్తాను. నా ఇంట్లో అది కంప్లీట్ ఆడపిల్లలు, చేయండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం ప్రస్తావించినప్పుడు ఏమన్నారో అది కంప్లీట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే బూతులు మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు కూడా సీనియర్ పొలిటీషియనే, ఆయన కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినాడు. మనం ఎవరినైనా సరే రాజకీయాల్లో కంట్రోల్ ఉండాలమ్మా, మనం మాట్లాడే విధానం బాగుండాలి, వాళ్ళు ఎన్ని మాట్లాడినా కానీ మనం జాగ్రత్తగా మాట్లాడాలి, నువ్వు లైనప్ మార్చుకోమ్మా అని చెప్పి బూతులు మాట్లాడొద్దు, ఇంకెప్పుడు మాట్లాడొద్దు అనిల్. ఎంత రెచ్చగొట్టినా బూతులు మాట్లాడొద్దు. అఫ్ కోర్స్ భారతమ్మనన్నా ఇంకెవరినన్నా బూతులతో మాట్లాడొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, క్లియర్గా చెప్పడం జరిగింది. నేను ఇంకొక లైనప్ లో బోరగడ్డ అనిల్, కొత్త అనిల్ చూపించాలని చెప్పి నేనే టెస్ట్ మనీ ఇచ్చిన మీడియా ముందుకు వచ్చి. ఇప్పుడు జైలుకి 9 నెలలు పోయి వచ్చి 9 నెలలు జైల్లో నరకం అనుభవించి 22 కేసులు పెట్టించుకొని ఎవరి కోసం అండి ఇవన్నీ చేసింది? పార్టీ కోసం కాదా? మీకు ఈ రోజు సభ్యత్వమే లేదంటున్నారు కదా వైసీపీ నాయకులు. సభ్యత్వం లేదు, సభ్యత్వం ఇవ్వండి. సభ్యత్వం నేను తీసుకున్నా, విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకున్నా, హైదరాబాద్ ఆఫీసులో తీసుకున్నా 2018లో. మరి సభ్యత్వం లేదు అంటున్నారు. సభ్యత్వం సజ్జల రామకృష్ణారెడ్డి గారి సభ్యత్వం ఉందా? ఆయన ఏ రోజైనా సరే జెండా పట్టుకొని బయటకు వచ్చాడా? ఇస్త్రీ కూడా నలగకుండానే పొద్దున్నే వచ్చి ఓలో కారులో వచ్చి మళ్ళీ సాయంత్రం చక్కగా ఇంటికి వెళ్ళిపోతాడు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెడతారు పార్టీ హౌస్, మధ్యాహ్నం భోజనం పెడతారు ఆయన గారికి. నేను అనేది ఏంటంటే కార్యకర్తలాగా జెండా పట్టుకొని వచ్చి రోడ్డు మీద ఎక్కి ర్యాలీలు చేసి ధర్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పోలీసు దెబ్బలు తిని ఎరగొట్టించుకొని నెలలు జైల్లో ఉండి చూడు, నీకు కూడా అర్థమవుతుంది. ఇన్ని కష్టాలు పడి బయటకు వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అనిల్ పోయి కలిసండి, అనిల్ జాగ్రత్త చూడండి, అనిల్కి ఏం కావాలి చూడమని చెప్పారు. నేనేదో పెద్ద తీవ్రవాదిని అన్నట్టు ఒక భూతాన్ని క్రియేట్ చేసేసి సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జనసేనలో వాళ్ళతో కొంతమందితో టైఅప్ అయి నా రాజకీయ జీవితాన్ని సమాధి చేసే ప్రయత్నం చేసి ఎమ్మెల్యేలు చెప్పారు, నాకు మాజీ ఎమ్మెల్యేలు చెప్పారు ఏమని, సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, నీ దగ్గరికి పోదానికి మేము బయలుదేరితే రావద్దు, పోవద్దు, ఆ పిల్లోని జోలు పోమాకండి, మీదేసుకోమాకండి అని చెప్పిండు. అనంతపురం నాయకులు కట్టే చెప్పిండు, గుంటూరు జిల్లా నాయకులు కట్టే చెప్పిండు. ఆఖరికి సోషల్ మీడియాలో వైసీపీలో పనిచేస్తున్న సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది దళితులు వాళ్ళు నా దగ్గరికి రావడానికి బయలుదేరితే వాళ్ళకు కూడా సీరియస్ గా వార్నింగ్ ఇప్పించినాడు. జనసేనతో కుమ్మక్కయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు కదా. జనసేనతో కుమ్మక్క అయితే అది జగన్మోహన్ రెడ్డికే నష్టం, వైసీపీకి నష్టం కదా. మరి అంత కుమ్మక్క కావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు, నేను అనేది ఒకటేనండి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద ఇన్ని కేసులు పడి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు మీద ఒక కేసు పడినా కానీ ఎంక్వైరీతో పోయినాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసులు అంటే జనం ఎవరు పిచ్చోళ్ళు ఉన్నారు ఇక్కడ?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నికార్సైన నిరాడంబరంగా రాజకీయాలు చేసే వ్యక్తి ఆయన. అందుకోసమే ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయన వదిలే పరిస్థితి లేదు. ఈ రోజు బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వాడిని తక్కువ చేసి నా రాజకీయ జీవితం నాశనం చేయడానికి చూస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. నేను ఈ రోజు నా భార్యతో వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? నిరసన తెలపడానికి కాదు, ధర్నా చేయడానికి కాదు. కానీ రేపు వెళ్తాను. నాకు కరెక్ట్ గా ఈ 2-3 రోజుల్లో నాకు కరెక్ట్. నేను ఒకటే కోరుకుంది, కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు నన్ను రౌడీ షీటర్ అన్నాడు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, అతను రౌడీ షీటర్ కాదు. రౌడీ షీటర్ అని మీరు ఎందుకు అన్నారు? క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీకు మెమో ఇస్తానని 12 మంది పోలీస్ ఆఫీసర్స్ కి మెమో ఇచ్చింది. 12 మంది పోలీస్ ఆఫీసర్ కి సీరియస్ గా, చాలా సీరియస్ గా చెప్పింది. మీరు ఎట్టంటారా అతను హ్యూమన్ రైట్ ని మీరు ఎట్ట వాలేట్ చేస్తారు? మీరు రౌడీ షీటర్ అంటే అతను సమాజంలో తిరగలడా అని చెప్పి. గొప్పగా చదువుకున్న వ్యక్తిని, లండన్లో పీజీ చేసిన వ్యక్తిని, నేను లా చేసిన వ్యక్తిని రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చదువుకొని ఉన్నత చదువుకున్నటువంటి మీరు అలాంటి భాష మాట్లాడొద్దు అని నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి చెప్పినా కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా యాస్టీస్ గా మీరు పట్టించుకోలేదంటే కొన్ని పరిస్థితులు అట్లా వచ్చినాయి బ్రదర్ విజయ్ గారు. కొన్ని పరిస్థితులు అట్లా వచ్చినాయి విజయ్ గారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంత పెద్ద బాధన పడతాం కానీ అమ్మని యాలిని అక్కని తిడితే ఊరుకోలేము. వాళ్ళ ఫొటోస్ మార్ఫింగ్ చేసి, క్లబ్ డాన్సర్స్ బాడీ పెట్టి, ఇళ్లలో ఆడోళ్ళ ఫోటోలు పెట్టి, ఇవన్నీ చేసి క్యారెక్టర్ అసాసినేటెడ్ గా భారతమ్మ పిక్చర్స్ చూపించి, భారతమ్మ గురించి వల్గర్ గా మాట్లాడి, నా భార్య గురించి మాట్లాడి, మా ఇంట్లో ఆడోళ్ళ గురించి మాట్లాడి, మా కన్న తల్లి గురించి మాట్లాడితే నేను ఊరుకోలేకపోయినా నేను రివర్స్ అటాకింగ్ లో మాట్లాడడం జరిగింది. అనిల్ గారు నేను ఇప్పుడు మీరు చేసే మంచి పని మీకు కరెక్ట్, నేను చేసే మంచి పని నాకు కరెక్ట్. నేనేమంటానంటే ఆ టైంలో ఒక లైన్ దాటి మాట్లాడటం అనేది తప్పే. నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, బెయిల్ మీద వచ్చిన తర్వాత, నేను ఒక మారు మనసు పొందిన వ్యక్తిగా నేను ఈ లైన్ నేను ఎంచుకున్నాను. ఈ లైన్ కాదు, ఒక కొత్త రాజకీయ వ్యక్తిగా నేను కనపడాలి, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక పార్లమెంటేరియన్ గా నేను కనపడాలి, ఒక లా చేసిన వ్యక్తిగా, కాన్స్టిట్యూషనల్ బాడీకి అబాయిడ్ అయిన పర్సన్ గా నేను కనపడాలని చెప్పి డిసైడ్ అయిపోయి, నేను ఉన్న పరిస్థితుల్లో నన్ను పార్టీ ఆఫీస్కి పిలిచి తీవ్ర అవమానానికి గురి చేసి, నేను దళితుడినా? జగన్మోహన్ రెడ్డి గారికి లేదే. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను హక్కుని చేర్చుకున్నాడు. ఎవరికి తెలియకుండా నాకు ఆయన చాలా 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 హెల్ప్ చేశారు ఆయన అన్ని విధాల. నేనేమంటానంటే, నీకు ఏదైనా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నువ్వు నాకు మొహం చెప్పు. అనిల్ గారు హెల్ప్ చేశారంటున్నారు కదా, ఎలాంటి హెల్ప్ ఒకసారి చెప్తారా? అవన్నీ హెల్ప్ అంటే డబ్బులు గీపులు ఏం కాదండి, మాట సాయం చాలదండి. ఆయన ఒకటి డబ్బు నాకు ఉందండి అన్నారు, చాలా హెల్ప్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, అదే మాట సాయమేనండి. మాట సాయం చాలదా? నా ఆఫీస్ తగలబడిందండి, నా ఆఫీస్ తగలబడింది. లోకమంతా నన్ను ఏలెత్తి పెట్టి తప్పెట్టి చూపించవచ్చు. జనసేన టీడీపీ వాళ్ళతో ఏకీభవించి నన్ను తిట్టినోడు కార్మిక అధికార ప్రతినిధిగా చెప్పుకుంటున్నాడు. ఆ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు నా కుటుంబాన్ని కాపాడారు, నాకు గన్మెన్స్ ఇచ్చారు, నా ఇంటి దగ్గర సెక్యూరిటీ పెట్టించారు. నేను గర్వంగా చెప్తున్నాను ఒక దళితుడుగా. ఆయన రెడ్లకి ఏ విధంగా అయితే ఆయన పెద్దపీట వేశారో, నాకు కూడా ఆ పొద్దు పెద్దపీట వేసి నాకు ఆయన గన్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఏమంటే తప్పేంటి నాకు గన్మెన్స్ ఇస్తే ఇవ్వకూడదా అండి? ఒక్కటి చెప్తున్నాను, నేను మనిషిని, నేను ఒప్పుకున్నాను. నేను ఒక లైన్ దాటి మాట్లాడానని ఆ రోజు నేను ఒప్పుకున్నా. కానీ ఈ రోజు కుటుంబ ప్రభుత్వం 9 నెలలు 245 రోజులు నన్ను జైల్లో పెట్టి, నాకు 22 కేసులు పెట్టి 16,000 కిలోమీటర్లు తిప్పి ఇవన్నీ చేసింది, మీదేసుకుంది ఎవరి కోసం? జగనన్న కోసం, పార్టీ కోసమే సార్. కానీ కుటుంబ ప్రభుత్వం వదిలేసింది, కక్ష సాధింపు చేసి వదిలేసింది. వైసీపీ వాళ్ళు మనిషికి స్లో పాయిజన్ ఇచ్చినట్టుగా కారుమూరి వెంకటరెడ్డితో మీడియా ఏమంటాడండి, అరే బాబు నువ్వు ఎందుకు మాట్లాడారో నా గురించి నేను ఫోన్ మాట్లాడితే, నాకు పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే, ఎవరు సజ్జల గారు చెప్పారా లేదా ఎవరు చెప్పారు? సో అనిల్ గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నేను ఒక పార్లమెంటేరియన్గా అవ్వాలనేది నా కోరిక అన్నారు. అంటే మీరు చట్టసభలకు వెళ్ళాలనుకుంటున్నారా? ఖచ్చితంగా సార్, నేను ఖచ్చితంగా వెళ్తాను కూడా. దేవుడు నాకు అనుకూలిస్తాడు ఖచ్చితంగా. నా దేవుడు సజీవుడు అన్న, నా దేవుడు నేను నమ్ముకున్న దేవుడు నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. నేను ఇప్పటికీ చెప్తాను. అంటే ఒకటండి, ఏమండి నాకు ఆశ ఉంది, నేను వెళ్ళాలి. మీరు ఎంపీగా చట్టసభల్లో పార్లమెంట్లో అడుగు పెట్టాలనే కోరిక ఉంది, ఆ అవకాశం మీకు ఉంది అంటున్నారు కదా, అది ఏ పార్టీ తరఫున తెలుసుకోవచ్చా? సార్ దేవుడి చిత్తం సార్, అది ఏ పార్టీ తరఫున అంటే సార్, ఒకటి ఆశ ఉన్న మాట వాస్తవం. కానీ అది ఏ పార్టీ అంటే గతంలో ఉన్న రిపబ్లికన్ పార్టీయా, లేదంటే ఇప్పుడు
యాక్టివ్గా లేని వైసీపీ పార్టీ. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి అత్వాలే గారి గ్రూప్ కి నేను రాజీనామా చేశాను. ఎందుకు చేశానంటే రామదాస్ అత్వాలే గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను టీడీపీకి సపోర్ట్ చేయమన్నారు సార్. నేను ఆ పని చేయలేనులే సార్ అని రాజీనామా ఇచ్చేసాను. నేను జైలుకి వెళ్ళి వచ్చేంత వరకు ఆయన యాక్సెప్ట్ చేయలా. ఆయన మొన్న నేను రిక్వెస్ట్ చేశాను, నేను చేయలేను సార్ కూటమిలో పని, వాళ్ళు నన్ను అన్నారు, మేము వాళ్ళని అన్నాము, నా మీద 22 కేసులు పెట్టి నన్ను 9 నెలలు జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు సార్. ఇప్పుడు పొద్దుపోయి నేను అక్కడ పని చేయలేను సార్, జగన్మోహన్ రెడ్డి నేను పని చేయాలి, చేస్తాను సార్ అని చెప్పాను. ఆయన యాక్సెప్ట్ చేయలేదు, కానీ పార్టీ జనరల్ సెక్రటరీ యాక్సెప్టెడ్. అంటే మీరే అన్నారు నేను 2018లో వైసీపీలో జాయిన్ అయ్యాను అని, అలాగే రిపబ్లికన్ పార్టీలో కొనసాగుతున్నానని మీరే. జాయిన్ అవ్వలేదు. చెప్పేది వినండి, జాయిన్ అవ్వలేదు. నాకు 2017 నుంచి రిపబ్లికన్ పార్టీలో ఉన్నాను. నేను ఫార్మల్ గా పార్టీ ఆఫీస్కి వెళ్తే ఆ రోజు మెంబర్షిప్స్ కడతా ఉన్నారు అందరూ. కడతా ఉంటే నేను విజయసాయి రెడ్డి గారితో కూర్చున్నా. విజయసాయి రెడ్డి గారు మెంబర్షిప్ కట్టామమ్మా, నేను మా బ్రదర్ ఇద్దరం కూర్చున్నాం, నా కజిన్. మెంబర్షిప్ కట్టండి అన్నారు. ఎంత భాగ్యం అని చెప్పి మెంబర్షిప్ తీసుకున్నాం. ఆ కార్డు కూడా ఆడ ఉండాలా, చూపిస్తాను, నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు అన్ని సార్, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయాలంటే సభ్యత్వం మీకు వచ్చింది అంటే మీకు ఆల్రెడీ పార్టీలో మీరు జాయిన్ అయినట్టే కదా లెక్క వైసీపీలో. ఏమో సార్, ఇప్పుడు పార్టీ సభ్యత్వం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయకూడదా? ఏముందని ఎవరు అడిగారని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంతగానా గుడ్డలు? మీరు పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి, పార్టీ సభ్యత్వం లేదు అని మీరే చెప్తున్నారు. ఏదో అప్పుడు తాత్కాలిక కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా లేదే పార్టీ సభ్యత్వం లేకుండా పార్టీకి పోకూడదు, పార్టీ ఆఫీస్కి పోకూడదని. అంటే మీరు ఏ హోదాలో వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి అభిమానిగా వెళ్ళారా, లేదంటే వైసీపీకి మద్దతుగా గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకి దాని గురించి వెళ్ళారా, సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళారా, ఎట్లా, ఏ ఉద్దేశంతో వెళ్ళారు పార్టీ ఆఫీస్కి? నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, ఆయన ప్రియ శిష్యుడిగానే పార్టీ ఆఫీస్కి ఎప్పుడు వెళ్తాను. ఒకటి, అక్కడికి వెళ్ళి ఏదో చలాయించాలి, ఇమీడియట్ గా ఏదో పోస్ట్ తీసేసుకోవాలి, అవన్నీ లేవండి. ఎందుకంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడం అనేది చాలా గర్వకారణం. అది కాల్ రికార్డ్స్ ఎప్పుడు చెప్తాను. మంచి నాయకుడు, గొప్ప మనసున్న వ్యక్తి, పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి బాగా దగ్గరగా చూసిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉన్నాడో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉన్నారో, ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారో, ఇవాల్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి దేవుడిచ్చిన స్థిరత్వం, మంచి మనసు, గొప్ప విశ్వాసం దేవుని మీద. కానీ ఈ పని ఖచ్చితంగా నేను చేస్తున్నానంటే ఇది ప్రజలకు మంచి జరుగుద్దని. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన గట్స్, అంతే, వేరే లేదండి. గొప్ప నాయకుడు ఆయన. ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలోనే పనిచేస్తాను. వైసీపీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు అవ్వాలనుకుంటున్నారు కదా, అది ఏ పార్టీ? వైసీపీ నుంచి అవ్వాలనేటువంటి ఆశ, కోరిక ఏమైనా ఉందా? దేవుడి చిత్తమైతే, సజీవుడైన నా దేవుడు, నా తండ్రి చిత్తమైతే, జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి అవ్వచ్చు. సో ఇప్పుడు మిమ్మల్ని పార్టీ ఆఫీస్కి లోపలికే రానిలేదు, మరి అలాంటప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఎట్లా నమ్ముతున్నారు మీరు? సార్, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా చిన్న చూపు చూసింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఫోన్లు చేస్తున్నారు. మాతో కలు నాకు తెలుసు పర్సనల్ గా. అంటే నేనేమంటానంటే తీసేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరన్నా మీకు చెప్పారా? రాహుల్ గాంధీ గానీ, ప్రియాంక? నేను ఢిల్లీలో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి కదా బ్రదర్, ఢిల్లీలో నాకు కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారి కజిన్ బ్రదర్ రామ్మూర్తి కృష్ణమూర్తి, అతను నా పర్సనల్ అడ్వకేటు. మాకు ఉంటాయి కదా, నేను ఢిల్లీలోనే కదా ఉండేది. ఎప్పటి నుంచి టచ్ లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకోవాలని? ఎప్పటి నుంచి అండి? 2000. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పుట్టగతులు లేకుండా పోయింది. వాళ్ళకి అర్థమైంది జగన్మోహన్ రెడ్డిని వదులుకొని తప్పు చేసినామని. దట్స్ ఆల్. ఆయన సోదరే ఉన్నారు కదా, ఆయన సోదరే, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఉన్నారు కదా పిసిసి అధ్యక్షురాలుగా. ఇప్పుడు ఆమె గురించి ఎందుకు లేదు సార్ టాపిక్? ఆమె తెన్నింటి వాసాలు లెక్క పెట్టే మనిషి. షర్మిల గురించి నేను మాట్లాడడానికి కూడా ఇష్టపడను. ఎందుకంటే పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాక్కులు చవాకులు వేసే స్థాయి ఆమెది కాదు. ఆమె రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా పుట్టి రాజశేఖర రెడ్డి గారి ఇంటినే ఆమె
ఆమె ఇంటిని ఆమె కూల్చుకునే పరిస్థితి. అంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా వీటన్నిటికి కూడా. షర్మిల గారు గురించి అదే మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీలో ఇష్టపడను. కదా అనిల్ గారు. ఎవరండి? రాజశేఖర రెడ్డి గారు చివరి వరకు, మరణం వరకు కూడా, ఆయన చనిపోయేంత వరకు కూడా అదే కాంగ్రెస్ పార్టీలో కదా ఆయన ఉన్నింది. అదే అదే షర్మిల కాంగ్రెస్ గారు పార్టీ చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారిని చంపింది కదండి. అదే కాంగ్రెస్ పార్టీగా రాజశేఖర రెడ్డి గారిని కక్షపెట్టి చంపింది. కాంగ్రెస్ పార్టీ చంపిందా? ఆయన జరిగింది ప్రమాదం కదా, హెలికాప్టర్ ప్రమాదం కదా. ఆ ప్రమాదం వెనకాల ఎవరున్నారు మీకు తెలీదా? మాకు తెలీదా? ఎవరున్నారంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పెద్దల హస్తం ఉంది. ఖచ్చితంగా ఉంది. ఐఎమ్ డేర్ టు సే దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ వీడియో, యువర్ కెమెరా. నేను మళ్ళీ చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను. ఎందుకు అంత అనుమానం కలుగుతుంది మీకు? ఎందుకు అంత బల్లగుద్ది చెప్తున్నారు? అంతే, బలగుది చెప్పేది ఉందండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన పరిస్థితులు అన్నిటినీ కూడగట్టుకుంటే అదే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వెనకుంది అంటున్నారు కదా, ఏ కారణంతో చెప్తున్నారు? అంత బలంగా ఎందుకు మీరు విశ్వసిస్తున్నారు? అప్పుడు పరిస్థితులు అండి. నేను చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల బిగ్ కాన్స్పిరసీ బిహైండ్ ద స్క్రీన్. చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. అండ్ కొన్ని విషయాలు రామదాస్ అత్వాలే గారు కూడా రివీల్ చేశారు. కావాలని జరిగిందే, అది ప్రిప్లాండ్ అని చెప్పి. ఒక కేంద్ర మంత్రి ఊరికే చెప్పడు కదా. ఓకే, మరి షర్మిల గారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టారంటున్నారు మీరు. ఆమెమో కాంగ్రెస్ పార్టీలో ఉండడం కరెక్ట్ కాదంటున్నారు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీతో టచ్లోకి ఉంది, జగన్మోహన్ రెడ్డిని మీకు ఒక కలుపుకోవాలంటున్నారు. స్టేట్మెంట్ గుర్తు చేస్తాను. షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో మా నాయన్ని చంపినారని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలోకి ఎట్టపోయిందండి ఆమె స్టేట్మెంట్ ఇచ్చారా? ఖచ్చితంగా ఇచ్చారండి, మీరు చెక్ చేసుకోండి. రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల చాలా అనుమానాలు ఉన్నాయి, కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని ఆమె లేదు స్టేట్మెంట్. నాకున్నాయి పర్సనల్ గా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి అత్యంత సమీపంగా ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని, అప్పుడు ఏం జరిగింది, ఆ పరిస్థితుల్లో ఏ సమస్యలను తగలబెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అందరికీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జగన్మోహన్ రెడ్డి మీకు తిరిగి ఇప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే మీరు ఆయన నేరుగా ఎంపీ టికెట్ అడుగుతారా, లేకపోతే ఏం మాట్లాడాలనుకుంటున్నారు అసలు? నేను అసలు ఏం అడగను సార్. నేను నా కోరిక, నా గోల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. దానికోసం కష్టపడి పని చేయాలి. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఒక నాయకుడి కోసం, గొప్ప నాయకుడి కోసం పనిచేసామనే పరిస్థితి తెలియాలి. ఇందాక మీరు అన్నారు కదా, పార్టీలో మీకు సభ్యత్వమే లేదు, పార్టీ ఆఫీసులోకి మిమ్మల్ని రానిట్లేదని. మీరు ఎట్లా అని అన్నారు కదా, దానికి నేను ఒక మాట చెప్తాను మీకు. తీసేసిన రాయి తలకి మూలరాయింది. గుర్తుపెట్టుకోండి ఈ విషయం బాగా. మీ ఛానల్లో రికార్డ్ చేసి డేట్ కూడా వేసి పెట్టుకోండి. ఈ రోజు నేను ఈ మాట చెప్పాను. నేను చెప్తున్నాను సార్, మళ్ళీ వైసీపీ పార్టీలోనే ఉంటాను. ఈ రోజు ఎవరెవరు నన్ను అవమానించారు వాళ్ళందరితో కలిసి పనిచేస్తాను. ఎవరు టచ్ చేయలేని స్థాయికి ఎదుగుతాను. ఖచ్చితంగా పట్టుదలతో, దేవుడి మీద ఉన్న విశ్వాసంతో చెప్తున్నాను. నేను వేరే పార్టీలు, ఏ పార్టీలో పనిచేయదలుచుకోవట్లేదు. ఖచ్చితంగా వైసీపీలో నన్ను అకామిడేట్ చేస్తారు. ఇప్పుడు మనుషులు, కాలాలు ఎప్పుడు ఒకలాగే ఉండవు. ఇవాళ ఉన్న కోపం రేపు ఉండదు. నేను అందుకే ఒక 2 రోజుల్లో కానీ 3 రోజుల్లో కానీ 2,000 మంది కార్యకర్తలతో తాడేపల్లి పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తాను. ఆమరణ నిరాహార దీక్ష అక్కడే చేస్తాను. నా డిమాండ్ ఒక్కటే, నన్ను మీడియాలో కించపరిచి అతి ఘోరంగా అవమానించిన కారుమూరి వెంకటరెడ్డి అనేవాడిని బర్తరఫ్ చేయాలి. రెండోది, పూడి శ్రీహరి అనేవాడిని కానీ, ఆయన్ని కానీ, వాళ్ళిద్దరు కూడా నా కుటుంబం పేరు చెప్పి నాకు, నా కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. చెప్పేంత వరకు నా నిరాహార దీక్ష అక్కడి నుంచి ఆగదు. ఎక్కడ నిరాహార దీక్ష చేస్తారండి? ఆమరణ నిరాహార దీక్ష మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? నా పార్టీ ఆఫీస్ ఎదురుగానే, నా పార్టీ ఆఫీసు నేను అభిమానించే. ఎందుకంటే నేను పార్టీకి వ్యతిరేకిని కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. నన్ను అవమానించి నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేయాలని ట్రై చేస్తూ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీద, నన్ను రౌడీ షీటర్ అని చెప్పి సమాజంలో నాకు, నా కుటుంబానికి గౌరవం లేకుండా చేసిన కారుమూరి వెంకటరెడ్డి గారి మీద, పూడి శ్రీహరి మీద ఒక కుట్ర పన్ని గుంటూరు రాజకీయ నాయకుల కోసం, సోకాళ్ళు అప్పిరెడ్డి కోసమో, ఇంకొక రెడ్డి కోసమో వాళ్ళు పన్నిన కుట్ర జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి సాక్ష్యం దేవుడు నామం పేరు చెప్తున్నాను. నేను పూజించిన నా పేరుతో చెప్తున్నాను. నన్ను, నా కుటుంబాన్ని అవమానపరిచి సొసైటీలో తలెత్తుకోకుండా తిరిగేటట్టు చేసిన కారుమూరి వెంకటరెడ్డిని జగనన్న ఇమీడియట్ గా బర్తరఫ్ చేయాలి. పూడి శ్రీహరి అనే అతను మీడియా ఇన్ఛార్జి.
పాలిటిక్స్ ఏం సంబంధం ఉంది అతనికి? అతను ఆదేశాలు ఇచ్చాడంట కారుమూరి వెంకటరెడ్డికి, సజ్జల గారి ఆదేశాలతో నా క్యారెక్టర్ అసాసినేట్ చేసి నన్ను రౌడీ షీటర్ అని చెప్పి మాట్లాడాడంట. ఆ ఆడియో కాల్ రికార్డింగ్ మొత్తం వైరల్ అయింది, మీడియాలో ఉంది, మీరు కూడా కావాలంటే తీసుకోండి. దీని మీద నేను కారుమూరి వెంకటరెడ్డి మీద జాతీయ ఎస్సీ కమిషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ అయింది. వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసే క్రమంలో పూడి శ్రీహరి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా జాతీయ ఎస్సీ కమిషన్లో కేసు రిజిస్టర్ చేయబడింది. ఖచ్చితంగా అది ఎంక్వైరీకి వస్తుంది. ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీని వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. క్షమాపణ చెప్పాలి కూడా అంటున్నారు కదా, మరి క్షమాపణ చెప్పే ఖచ్చితంగా సార్, నేను రౌడీ షీటర్ అని కాదండి, కోర్టే చెప్పింది. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కూడా వెళ్తాను నేను. హైకోర్టు చెప్పింది అసలు ఆ కేసులు ఇతని మీద చల్లవు, మీరు రౌడీ షీటర్ అని ఎట్టన్నారని 12 మంది పోలీసు వాళ్ళకి మెమో ఇచ్చింది. అనిల్ గారు మీరు అప్పుడు మాట్లాడినప్పుడు, అనిల్ గారు, కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి అధికార ప్రతినిధిగా ఉండి ఒక దళితున్నైన నన్ను, రిపబ్లికన్ పార్టీలో హై క్యాడర్ లో వర్క్ చేసిన, సౌత్ ఇండియా కౌన్సిల్ మెంబర్ గా నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన నా క్యాడర్ని, నాకు సంబంధించిన నా కుటుంబ పరిస్థితుల్ని కించపరిచి సమాజంలో తలెత్తుకోకుండా చేసే పరిస్థితులు తయారు చేసింది, క్రియేట్ చేసింది ఎవరండి? వాటికి ఆర్జం పోసింది ఎవరు? సజ్జలు కాదా? పూడి శ్రీహరి కాదా? కారుమూరి వెంకటరెడ్డితో వాళ్ళు అనిపించలేదా? ఈ రోజు నేను పార్టీ, నా సొంత, నా కన్నతల్లి లాంటి పార్టీ ఆఫీస్ బయట ఫుట్పాత్ మీద కూర్చోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు నాకు? సజ్జలు కాదా? సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడండి పార్టీ ఆఫీస్కి రావద్దంటానికి? అలాగే మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నుంచి ఎవరు మాట్లాడలేదా? మీకు కనీసం ఒక పలకరింపు కానీ, ఓదార్పు జైల్లో ఉన్నప్పుడు ఒకళ్ళు రానిలా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందికి చెప్పారు, వాడు ఏం తప్పేం చేయలేదు, వాళ్ళు తిట్టారు, వాడు తిట్టాడు, అదంతా తర్వాత సంగతి, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి, ఒక కమ్యూనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి అని అన్నయ్య ఎవరికో చెప్పారు. వాళ్ళకి సీరియస్ వార్నింగ్స్ ఇచ్చే ఎవరు ఒక్కరు కూడా రానికుండా చేశాడు. నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి లోకల్ ఎక్స్ఎమ్మెల్యే నా దగ్గరికి 2 times వచ్చి, అన్న ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, మీ మీద ఇట్లా చేస్తున్నాడు, అతనే చేస్తున్నాడు అని చెప్పి. నేను ఒక్కనే కాదు, పార్టీలో చాలా మంది ఎక్స్ఎమ్మెల్యేలు ఇతని మీద గుర్రుగున్నారు. త్వరలో ఇతన్ని మారుస్తారు కూడా, నేను చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి. ఒక కొత్త మనిషి రాబోతున్నాడు, ఒక మంచి మనిషి రాబోతున్నాడు, ప్రజలతో మమేకమయ్యే మనిషి రాబోతున్నాడు. ఓకే, మీరు ఆ తర్వాత ఎవరితో మాట్లాడలేదా? మీరు జైల్లో ఉన్నప్పుడు మాట్లాడే సందర్భం కూడా రాలేదు, రావాలనుకున్నా కూడా రానివ్వలేదు అంటున్నారు. సో పోనీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళిద్దరు మనుషుల ద్వారా నాకు ఫోన్ చేయించారు, నా క్షేమం చూశారు, నా ఆరోగ్య విషయాలు కనుక్కున్నారు. ఎందుకంటే ఆయన వాడుకొని వదిలేసే మనిషి కాదండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విశ్వసనీయత కలిగిన వ్యక్తి, ఒక మంచి స్వభావి. ఆయనకి ఎప్పుడు ఎవ్వరు, నేను చెప్తున్నాను కదండి, ఆయన నమ్మిన వ్యక్తి లేదా ఆయన నమ్ముకున్న వ్యక్తిని ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసే ఒక మనిషిని పంపించారన్నారు కదా జగన్ గారు, మీరు మాట్లాడారా జగన్ గారితో జైలు నుంచి బయటకు వచ్చాక? మాట్లాడాను సార్, నేను ఆ పేరైతే చెప్పలేనులే, కానీ ఇప్పుడు ఆయన చాలా పెద్ద నాయకుడు, మాజీ మంత్రి, ఇంకెందుకే ఆ మాజీ మంత్రి ద్వారా జగన్ గారితో మాట్లాడారా ఫోన్ లో? సార్ ఆ మాజీ మంత్రి ద్వారా నేను మాట్లాడలేదు. ఇప్పుడు అన్ని వద్దు, ఎందుకు, నేను మాట్లాడని చెప్తున్నా కాబట్టి మాట్లాడాను, అంతే, అయిపోయింది. జాయిన్ అయిన తర్వాత ఐ రివీల్ ఎవ్రీథింగ్ సార్, మొత్తం రివీల్ చేస్తాను, ఓకేనా? ఎంతసేపు మాట్లాడారు మీతో? కొంచెంసేపు మాట్లాడతారు కదండి, ఎలా ఉన్నారు, ఏంటమ్మా, బాగున్నారా, ఏంటి. ఓకే, నా వైఫ్ తో కూడా మాట్లాడారు. ఏం పర్లేదమ్మా, ఇబ్బంది ఏం లేదు. నన్ను మందలిచ్చారండి, బూతులు మాట్లాడొద్దని చాలా సీరియస్ గా అండర్లైన్ చేసి చెప్పారు ఆయన. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా? జైలు నుంచి బయటకు వచ్చాకే చెప్పారండి. ఓకే, సో ఏమనిపించింది ఇప్పుడు జగన్ గారితో మాట్లాడాక? ఆ తర్వాత ఏమనిపించింది మీకు? ఏమనిపిస్తుంది సార్, ఒక నాయకుడిని అభిమానించే నాయకుడు మనతో కాల్ మాట్లాడితే సంతోషంగానే ఉంటుంది కదా. కాకపోతే ఇప్పుడు జరిగిన పరిణామాలు చాలా బాధగా ఉందండి. అసలు వీడి పేరు రాసేసి, సజ్జల పేరు రాసేసి ఏమైనా చేసేసుకుందాం అనిపిస్తుంది. పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? నా రాజకీయ జీవితం సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు కదా సార్. అసలు ఏ రీజన్ అతను ఎవరు సార్? మా ఇంటి వెనకాలడా, మా ముందు వెనకాలడా, లేకపోతే మా అయ్యకేమైనా దాయాదా, లేకపోతే వాళ్ళ బంధుత్వంలో మాకు బంధుత్వం ఏమైనా కలిసి ఉందా? కడప నుంచి కడపలో నాకు మంచి బంధుత్వాలు ఉన్నాయి, మా బంధువులు ఉన్నారు చాలా మంది, చెప్పాను కదా ఇందాకే మీకు. మరి వాళ్ళ బంధువులకి ఏదో బంధువు అంటాడు. ఇతను సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక పోస్ట్ మ్యాన్ కొడుకు, వాళ్ళ నాన్న ఉత్తరాలు పంచుతూ ఉంటాడు, ఒక పోస్ట్ మాస్టర్. వీళ్ళకి 2-3 సిబ్లింగ్స్ ఉన్నారు సజ్జలకి. వాళ్ళ బ్రదరు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి బ్రదర్ మా పెదనానికి బాగా క్లోజ్. అయితే ఒకటి, నేను ఆయనని ఎప్పుడు చాలా వెనకేసుకొచ్చానండి. అందరూ కూడా చాలా మంది అతన్ని ఏదేదో మాట్లాడుతుంటే నేను ప్రెస్ మీట్లు పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడిన పరిస్థితులు. ఆయన ఈజ్ అ వెరీ గుడ్ ట్రబుల్ షూటర్. ఆయన్ని ఎవడన్నా సరే ఆయన మీదకి వచ్చిన
ఏదైనా మీరు ఆధారం ఉంటే తీసుకొచ్చి చూపించండి. కానీ అనవసరంగా ఆయన పార్టీకి పనిచేసాడు, ఆయన మీద ఎందుకు అవాకులు చవాకులు పేరుతారని చెప్పేసి. మీరు పశ్చాత్తాప పడుతున్నారా ఓ ఇప్పుడు? టీడీపీ సంబంధించిన ఎందుకు సార్? చంద్రబాబు నేనేం మీద, లోకేష్ మీద, పశ్చాత్తాపడలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద, గతంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద మీరు చేసిన పశ్చాత్తాపడలేదండి. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చూసామండి, ఇష్టం. కాకపోతే రాజకీయాలు వేరు, ఎంటర్టైన్మెంట్ వేరు. చంద్రబాబు నాయుడు గారు కూడా మా చిన్నాన్లు బ్యూరోక్రాట్స్ ఉన్న వాళ్ళకి చాలా చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మా తాతగారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏపీ స్టేట్ కి అడిషనల్ చీఫ్ సెక్రటరీగా చేసినారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరులో ఆయన కలెక్టర్గా కూడా పనిచేసినారు. బాగా క్లోజ్. అయితే ఒకటండి, వాంటెడ్లీ అన్న మాటలు కాదు, అవి రాజకీయంగానే అన్న మాటలు, వేరే ఉద్దేశంతో తీసుకోకూడదని వెంటనే చెప్పినాము. ఆ తర్వాత అలా మాట్లాడకూడదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత నేనే మీడియా ముందుకు వచ్చి అపాలజీస్ చెప్పాను. లోకేష్ గారికి చెప్పాను, చంద్రబాబు నాయుడుకి చెప్పాను. ఒకటండి, రాజకీయాల్లో ఇవాళ ఉన్నది రేపు ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను, వైసీపీలో ఉన్న వాళ్ళు ఎంతమంది వెళ్ళారు టీడీపీలోకి, వాళ్ళు ఏ రకంగా మాట్లాడారు. మహాసేన రాజేష్ ఎంత భయంకరంగా తిట్టాడు, లకారాలు అయితే తిట్టాడు. పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ని వాడు తిట్టినట్టు ఇంకెవరు తిట్లా. లోకేష్ గారిని అతని క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు ఎవడు ఇలా. కాకపోతే అతనిలాగా మేము పార్టీలు మారే వ్యక్తులం కాదు, కానీ ఒక మంచి నాయకుడు. ఇప్పుడు ఇవాళ సజ్జలతో ప్రాబ్లం వచ్చిందండి నాకు, రేపు అదే సజ్జలు నాకు మంచి మిత్రుడు కూడా అవ్వచ్చు కదా. రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. బట్ ఒకటి చెప్తున్నానండి, దళితులకి పెద్దపీట వేసి దళితుల్ని అత్యధికంగా ఆదరించిన కుటుంబం వైఎస్ కుటుంబం. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన తనయుడు 100 అడుగులు ముందుకేసి దళితులకి పెద్దపీట వేశాడు. ఖచ్చితంగా దాంట్లో వేరే మాట లేదు. నా విషయంలో కూడా ఖచ్చితంగా నేను అనుకున్నది బహిరంగ క్షమాపణ చెప్పిస్తాడని ఒక దళితుడుగా సజీవుడైన దేవుడి మీద నమ్మకంతో నేను మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకైతే అన్యాయం చేయరని. ఎందుకంటే నా సిస్టర్స్, నా తల్లి అందరూ నీ కొడుకు రౌడీ షీటరు, నీ కొడుకు మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారని చెప్పి మా మేనమామలే వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే, మా పెద్ద బావ గారు అతను మాట్లాడుతుంటే, ఈవెన్ మా అత్తమ్మ వాళ్ళకి కానీ, నాకు పిల్లనిచ్చిన వాళ్ళకి కానీ ఎవరైనా సరే మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంత అవమానంగా ఉంటుంది. ఆ పరిస్థితులు ఎవరికి రాకూడదు. ఆ మాట నన్ను రౌడీ షీటర్ అని చెప్పి జనసేన కూటమిలు కూడా అనలా. కానీ నా పార్టీలో పనిచేసేవాడు, నాకు వానికి ఏమి సంబంధం లేదు, అసలు ఏ పొద్దు వాని మొహం కూడా చూడలే నేను. ఈ పరిస్థితుల్ని మరి కావాలని చెప్పి సజ్జలే అనిపించాడని చెప్పి అతనే చెప్పాడు కదా. కారుమూరి వెంకటరెడ్డి ఆడియో కాల్ రికార్డింగ్లో చెప్పాడు కదా. పూటి శ్రీహరి అనిపించాడని చెప్పాడు కదా. ఎందుకు నా మీద అంత పగ? కావున నేను అడిగేది ఒక్కటే, నాకు అన్యాయం జరిగింది, నన్ను ఉత్తుపోయినానికి అన్నారు కాబట్టి బహిరంగ క్షమాపణ చెప్పించాలా సజ్జల గారితో, పూడి శ్రీహరితో డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి, శ్రీహరి మీద బహిరంగ క్షమాపణ చెప్పించాలా. కారుమూరి వెంకటరెడ్డిని ఇమీడియట్ గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా. కాని పక్షంలో ఈ 2 రోజుల్లో సార్ జరగాలి ఇది. జగన్ సార్ చేయాలి ఈ పని. నేను 2 రోజుల్లో ఖచ్చితంగా సార్ 2000 మందితో నా కార్యకర్తలతో, దళితులు మొత్తం దళిత సంఘాలు దళితులే 2000 మందితో నేను ఆమరణ నిరాహార దీక్ష దిగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వారితో ఏ పొద్దు దాకైతే నాకు క్షమాపణ చెప్పించి పార్టీ నుంచి వాడిని బర్తరఫ్ చేస్తారో ఆ పొద్దు నేను లెగుస్తాడు నుంచి. ఆ పొద్దు దాకా ఏమైనా అయినా కానీ రెడీ. దేనికైనా సిద్ధమా? దేనికైనా సిద్ధం. అంటే నేను పార్టీకి అగైనెస్ట్ కాదు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అగైనెస్ట్ కాదు కదా. నాకు జరిగిన అన్యాయాన్ని నేను చెప్తానికి వెళ్తే ఈ రోజు నా 4 గంటలు ఎండలో కూర్చోబెట్టి నన్ను నా భార్యని కనీసం పిలుచుకుండా ఏంది సార్ ఇది? అంటే పార్టీ స్టాండ్ ఎడిపోతాం సార్. ఎవరు సార్ సజ్జల రామకృష్ణ ఎవరు సార్? అసలు ఏ పొద్దున్నా సార్ జైలు నుంచి బయటకు వచ్చాక కొన్ని పార్టీలతో అధికారంలో ఉన్న వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి ఇదంతా చేస్తున్నారు వైసీపీని బదనాం చేయడానికి. వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న సజ్జల అండ్ కోని టార్గెట్ చేయడానికే ఇదంతా మీరు చేస్తున్నారంటే దానికి సమాధానం? నాకేం అవసరం సార్? ఎవరు అసలు సజ్జలు ఎవరు? నేను వర్క్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైసీపీ పార్టీ కోసం. సజ్జలు ఎవరు? ఎమ్మెల్యేనా, ఎంపీనా? ఏంది సజ్జల పాత్ర? మీ వెనక వేరే పార్టీల నాయకులు ఉండి సో మిమ్మల్ని ఇప్పుడు ఇదంతా కూడా ఒక సీన్ క్రియేట్ చేయడం కోసం ఒక పావులో మిమ్మల్ని వాడుతున్నారు. నేను బైబిల్ మీద ప్రమాణం చేసి సజీవుడన్న నా దేవుని సాక్షిగా ఉపవాసం ఉండి బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తా. అఫ్ కోర్స్ ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు నమ్మరులే, కానీ అది సజ్జల చేశాడంటే ఏమన్నా అది ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో అందరూ అరెస్ట్ అవుతున్నారు. సజ్జల భార్గవరెడ్డి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ కాలా? సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు అరెస్ట్ కాలా? చెప్పండి. బాలినేని శ్రీనివాస్ జనసేనలో మీరు దుర్భాషలాడినటువంటి మాటలన్నీ కూడా ఉన్నాయి. సో మీరు గతంలో నేను ఒక లెవెల్లో దుర్భాషలు ఆడానని మీరు అంటున్నారు. ఎందుకు ఆడానో కూడా చెప్తున్నా నేను. ఓకే, అది వేరే పరిధిలోకి వస్తుంది. కానీ సోషల్ మీడియా హ్యాండిల్ మొత్తాన్ని మెయింటైన్ చేసింది ఎవరు?
చెప్పండి నేను అతను ఎవరు? అరెస్ట్ అవ్వాలని కోరుకోవట్లా. అతని నైజం ఏంటంటే పార్టీలో కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఉన్న వాళ్ళందరికీ కూడా సమన్యాయం చేయాలి నువ్వు. నీ కులపోడిని ఒక రకంగా చూసి, దళితుల్ని నన్ను ఒక రకంగా చూసి, నేను పార్టీకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తిని. నా పరిస్థితే ఇంత భయంకరంగా ఉంటే సామాన్య సగటు మానవుడు దళితుడు ఆడికి పోయి సర్వైవ్ అవ్వగలడా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి ఇవన్నీ, అన్నకు తెలియదు ఇవన్నీ. ఫైనల్ గా ఇప్పుడు కూటమి పాలన ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఓవరాల్ గా ఎలా ఉందంటారు? ఏం చెప్తారు? ప్రజాదరణ లేదండి వాళ్ళకి. అత్యధికమైన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. ప్రజల సమస్యలు తీర్చాలని, ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని, నారా లోకేష్ గారిని, ముఖ్యమంత్రి వర్యుల్ని ఎవరున్నా సరే వాళ్ళకి కోరుకునేది ఒకటే, ప్రజా సమస్యలు తీర్చాలి, అనిల్ ప్రజల గారు వద్దకు పాలన ఉప తీసుకెళ్ళాలి. ముఖ్యమంత్రి వర్యులు అని సో గౌరవార్థం పిలుస్తున్నారు. సో గతంలో ఖచ్చితంగా అండి, ఇలాంటివి ఎందుకు ఎక్కడా కూడా మీ పిలవకూడదండి? నోటి నుంచి నా వినిపించేది కాదు. రాష్ట్రానికి చాలా ఇప్పుడు మార్పు వచ్చినట్టుంది పవన్ జైలు కళ్యాణ్ నుంచి గారిని బయటకు వచ్చాక. అవన్నీ ఇప్పుడు మీరు మాట్లాడితే చెప్పేదేం లేదు, నేనే చెప్పానులే. కానీ మీరు ఇప్పుడు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నా రాష్ట్రంలో, నేను పుట్టి పెరిగిన రాష్ట్రంలో, స్వతంత్ర భారతదేశంలో నేనే పవన్ కళ్యాణ్ గారిని అన్నాను ఏమని, ఎమ్మెల్యే కాదు నువ్వు కనీసం అసెంబ్లీ గేట్ కూడా నేను తాకనేను అని. దాన్ని ఆయన ఛాలెంజింగ్ గా తీసుకున్నారు, పట్టుదలతో పనిచేశారు. ఆయన ఎమ్మెల్యే అయ్యారు, తీసుకున్నారా ఉప పవన్ ముఖ్యమంత్రి కళ్యాణ్ అయ్యారు. గారు? మీరు అన్న మాటల్ని ఏంటండి? ఛాలెంజింగ్ గా తీసుకున్నారంటారా? నేనన్న మాటలు కాదండి. ఎవరికి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా అపోజిషన్ లో ఉన్న వాళ్ళు మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా రోషం ఉంటది. ఖచ్చితంగా ఎవరిని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ రోజు నేను అవమానపడ్డాను, రేపటి రోజు నాది అవుతుందేమో. ఈ రోజు నన్ను అవమానించిన వాళ్ళు రేపు అవమానపడతారేమో. చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను, తీసేసిన రాయి తలకి మూల రాయి అవుతుంది. అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అయ్యారు అనుకోండి. బీజేపీతో సత్య సంబంధాలు, మోదీ గారు దేశ ప్రధాని సైతం ఆయన్ని పొగడటం, చంద్రబాబు నాయుడు గారిని పొగడటం. మరి ఇదే ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గురించి మాట్లాడారు. రాజకీయాల్లో ఇవాళ ఉండింది రేపు ఉండదు సార్. నేను అదే చెప్తుంది మీకు. గేట్ అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వమన్నారు కదా, మళ్ళీ 100కు 100% 100% స్ట్రైక్ రేట్ తో పూర్తి స్థాయి సక్సెస్ఫుల్ గ్రాండ్ విక్టరీ కొట్టారు కదా జనసేన పార్టీ. ఖచ్చితంగా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఆయన వెళ్ళారు, గెలిచారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు అయ్యారు. కాబట్టి నా రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని గౌరవప్రదమైన పొజిషన్ లో, కాన్స్టిట్యూషనల్ బాడీలో సెకండ్ పర్సన్ గా ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా నేను గౌరవించుకోవాలి. ఎవరైనా మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు సైతం కూడా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారు కదా, ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నారు కదా, మంత్రి లోకేష్ గారిని మాట్లాడుతున్నారు కదా. ఎందుకు? దే ఆర్ ఇన్ టు గవర్నింగ్ బాడీ, దే ఆర్ ఇన్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్. ఫర్ ష్యూర్ ఖచ్చితంగా వీ హ్యావ్ టు అబైడ్ విత్ కాన్స్టిట్యూషన్. అలా మార్పు వచ్చింది. బోరుగడ్డ అనిల్లో ఆయన మాట్లాడేటువంటి భాషలో, ఆయన మాట్లాడే విధానంలో ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తుంది అంటారు. ఈ మార్పు అంతటికి కారణం? థ్యాంక్ యూ సార్. అనిల్ గారు, ఈ మార్పు సార్ కారణం తెలుసుకోవచ్చా? జైలేనంటారా? కాదండి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్లో ఒక మాట ఉంది సార్. బైబిల్ అంతటికి అర్థం అదే. జైల్లో బైబిల్ చదివాను, బాగా ప్రార్థన చేసుకున్నాను. ఖచ్చితంగా నేను ఎంచుకున్న లైన్ తప్పు, ఎవరిని మనం దుర్భాషలు ఆడకూడదని బైబిల్లో ఉంది. నా వల్ల ఇంకొకరు ఎవరు కూడా మనస్పర్ధలు పడకూడదు, అంటే కష్టపడకూడదు. అప్పుడు తెలిసింది, నా మాటల ద్వారా చాలా మందిని ఇబ్బంది పెట్టాను. వాళ్ళ కుటుంబాలు కూడా చూసినప్పుడు ఖచ్చితంగా చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయి ఉంటారు కదా అని చాలా బాధేసింది. పశ్చాత్తాప పడటం కంటే పెద్దది నాకు తెలిసి ఏమీ లేదు. పశ్చాత్తాప పడ్డాను, బయటికి రాగానే అపాలజీస్ చేశాను. రెండో విషయం ఏంటంటే ఖచ్చితంగా చెప్తాను, రాజకీయంగా బద్ధ శత్రువులు, బద్ధ విరోధులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారండి. ఎందుకంటే నేను నా జీవిత కాలం ఊపిరున్నంత వరకు, ఈ శ్వాస ఉన్నంత వరకు. ఒక్క నిమిషం అనిల్ గారు, బద్ధ శత్రువులు, బద్ధ విరోధులు అవుతారంటున్నారు. ఎవరెవరు అవుతారు? రాజకీయంగా పొలిటికల్ పార్టీస్ అపోజిషన్ లో వాళ్ళంతా అట్లాగే ఉంటారు కదా సార్. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను పనిచేస్తున్నా అంటే ఖచ్చితంగా వాళ్ళు నా గురించి నెగిటివ్ గానే చూస్తారు తప్ప పాజిటివ్ చూడరు కదా. సో మీతో చాలా పార్టీలు టచ్ లోకి వచ్చాయి, ఉన్నంత వరకు పార్టీలో జాయిన్ అవ్వాలని పిలిచారని అన్నారు కదా ఇందాక ఒక సందర్భంలో. ఏ పార్టీలు పిలిచాయండి మిమ్మల్ని మా పార్టీలో జాయిన్ అవ్వాలని? సార్ బీజేపీ ఒక ప్రచారక్
మోదీ గారితో అత్యంత సన్నిహితంగా ఉండే ఒక ప్రచారకు మా చిన్నాయన గారికి బాగా క్లోజెస్ట్ పర్సన్. ఆయన ఢిల్లీలో నాకు మంచి ఫ్రెండ్ అండి. ఆయన నన్ను అడిగారు, బీజేపీ మే ఆజావ్ అనిల్జీ కైకు. నాకు కొన్ని సిద్ధాంతాలు నచ్చుతాయి, కొన్ని సిద్ధాంతాలు నచ్చు. దట్స్ మై పర్సనల్. నేను ఒకటే చెప్తున్నాను సార్, నా ఊపిరి ఉన్నంత వరకు ఈ జీవితం. రమ్మన్నారు మిమ్మల్ని, అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మోదీ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక ప్రచారకు మిమ్మల్ని పిలిచారు బీజేపీలోకి రమ్మని, అంతేనా? పిలిచారు. ఆయన హైదరాబాద్ వచ్చారు, మా ఇంటికి కూడా వచ్చారు. బీజేపీ పార్టీ మిమ్మల్ని రాణిస్తుంది అనుకుంటున్నారా? బీజేపీ పార్టీ రాణిస్తుంది అనుకుంటున్నారా? ఏం సార్, నేను తీవ్రవాదినా ఏంటి? బీజేపీ పార్టీ రానికి ఏం చేస్తుంది? ఏ పార్టీలోనే ఇన్విటేషన్ ఉంటుంది ఖచ్చితంగా. రాజకీయంగా 10 సంవత్సరాలు నేను సెంట్రల్ అలయన్స్ పార్టీలో, నేషనల్ పార్టీలో అలయన్స్ విత్ ఎన్డీఏతో పనిచేసిన వ్యక్తిని. ఇంకే పార్టీ పిలిచింది అనిల్ గారు మిమ్మల్ని? ఇంకే పార్టీ పిలిచింది? బీజేపీ చాలా పార్టీలు పిలిచాయన్నారు కదా, పేర్లు తెలుసుకోవచ్చా మిగతా పార్టీల పేర్లు? ఎందుకులేండి ఇప్పుడు అన్ని ఎందుకు. నేను నా ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయదలుచుకున్నా, పని చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా ఖచ్చితంగా. పోటీ చేయాలని అనుకున్నారు అంటున్నారు కదా, పోటీ చేయాలనేది నా జీవిత లక్ష్యం. ఏ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? వైసీపీ నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు? సార్ నేను ఏది ఆశించి పని చేయను. ఖచ్చితంగా ఒక ఆశ అయితే ఉంది. సజీవుడైన నా దేవుని చిత్తం అయితే అది జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ తో. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు లైవ్ కాల్ లో జాయిన్ అయినందుకు. ఓకే విజయ్ గారు, నమస్తే. రైట్ అండి, సో ఇది బోరుగడ్డ అనిల్ వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఖచ్చితంగా ఆయనకు సంజాషి చెప్పాలి, తన కుటుంబ సభ్యులు కూడా క్షమాపణ చెప్పాలి. సో ఖచ్చితంగా ఎవరైతే వైసీపీకి సంబంధించిన అధికార ప్రతినిధులు, కీలక నాయకులు నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టి పార్టీ కార్యాలయంలోకి రానివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, రాబోయే 2 రోజుల్లో 2000 మందితో అదే పార్టీ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానంటూ కూడా ఆయన శపథం చేస్తున్నటువంటి పరిస్థితి.